నడి సముద్రంలో ఒళ్ళు గగురు పొడిచే యుద్ధ విన్యాసాలు. ఇండియన్ నేవీతో పాటు స్నేహపూర్వక దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంపై తమ పట్టును ప్రదర్శించనున్నాయి. విశాఖ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. దూసుకొస్తున్న ఫైటర్ జెట్స్, గర్జిస్తున్న యుద్ధ నౌకలు, హెలికాప్టర్ల చక్కర్లు, దుమ్మురేపుతున్న యుద్ధ ట్యాంకులు, వెరసి గంభీర వాతావరణంతో వార్జోన్ను తలపిస్తోంది విశాఖ తీరం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్లో భాగంగా విశాఖ తీరంలో శాంతి గర్జన వినిపించేందుకు భారత్ సమాయత్తమైంది. ఒక్క ఐఎఫ్ఆర్ఏనా? కానే కాదు. ఇండియన్ నేషనల్ ఓషన్ కాన్క్లేవ్ IONS మిలాన్ యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం ముస్తాబైంది. స్నేహపూర్వక దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు సముద్రంలో విన్యాలు చేస్తే, నేవీకి చెందిన విమానాలు ఫ్లైపాస్ విన్యాసాలు చేస్తాయి. సేలింగ్ వెసల్స్ పరేడ్, హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ, మెరైన్ కమాండోల ప్రదర్శన జరగనున్నాయి. ఈ నెల 18న జరిగే ప్రధాన వేడుకల్లో త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. నౌకాదళ పాఠవాలను సమీక్షిస్తారు. దేశ రక్షణ రంగ శక్తి సామర్థ్యాలను చాటు చెప్పేలా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 జరగనుంది. ఇందులో 12 దేశాలకు చెందిన మొత్తం 71 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన INS విక్రాంత్ సహా 17 యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. గగనతలంలో విన్యాసాలు చేసేందుకు 50 విమానాలు రంగంలోకి దిగాయి. 19వ తేదీ అత్యంత కీలకం. ఒకే రోజు 3 ముఖ్య కార్యక్రమాలు జరగనున్నాయి. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, భారత్ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్ల వైమానిక శక్తి ప్రదర్శనతో సిటీ పరేడ్ మొదలవుతుంది. వివిధ దళాలు, కోస్ట్ గార్డ్ మార్చింగ్ కంటింజెంట్లు, మిలిటరీ బ్యాండ్లతో పాటు విదేశీ దళాలు సెరిమోనియల్ బ్యాండ్లతో అలరించనున్నాయి. ఇందులో NCC, CCC పరేడ్ కూడా ఉంటుంది. సైనిక వేడుక, సంస్కృతి, కళల సామరస్య కలయికతో సముద్ర వారసత్వం, వైవిధ్యాన్ని ప్రతిబింబించే కళాత్మక శకటాల ప్రదర్శన ఉంటుంది. ఆర్కే బీచ్ తీరంలో లంగర్ వేసిన నౌకల విద్యుత్ దీపాలంకరణ ప్రదర్శనతో సిటీ పరేడ్ ముగుస్తుంది. తర్వాత బాణసంచా, లేజర్ లైట్లు, డ్రోన్ ప్రదర్శన జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు అన్నింట్లోనూ ఇప్పుడు జరుగుతున్నదే అతిపెద్దది. దీనిలో భాగంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో మిలన్ విలేజ్ 2026 ఏర్పాటు చేశారు. IFR సహా ఒకేసారి జరుగుతున్న 3 ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు గవర్నర్, రక్షణ మంత్రి, ముఖ్యమంత్రితో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో బీచ్ రోడ్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పార్క్ హోటల్ నుంచి నేవల్ కోస్టల్ బ్యాటరీ వరకు సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీ పెరేడ్ కోసం కేటాయించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత వాహనాలను డైవర్ట్ చేస్తున్నారు. మొత్తానికి 3 ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు విశాఖ సాగర తీరం వేదికైంది. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు విచ్చేస్తున్నారు. దీంతో విశాఖలో సందడి వాతావరణం నెలకొంది.